మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిందండి. నానా హడావిడి మధ్య, హంగామా మధ్య, గొప్ప యాంటిసిపేషన్ మధ్య, విపరీతమైన ఎక్స్పెక్టేషన్ మధ్య ఆ బీహార్లో రిలీజ్ చేశారు. మరి అది నేరాలకు పేరుపడ్డ ప్రాంతం కాబట్టి సినిమా కూడా సక్సెస్ కావచ్చేమో. మొత్తం మీద బీహార్లో ప్రైవేట్ సైన్యాలు అలాంటి కల్చర్ కూడా ఉండేది ఒకప్పుడు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ పుష్ప సినిమాని హిట్ చేద్దామని ఒక సైన్యం, ఈయన కూడా నా ఆర్మీ అంటుంటాడు కదా, హిట్ చేద్దామని ఒక సైన్యం, దీన్ని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని ఒక సైన్యం. అంటే ఒక పక్క ఆర్మీ, మరొక పక్క ఈ సినిమాకి హార్మ్ చేయాలనుకునే హార్మీ రెడీగా ఉన్నారు. సరే, ఎవడైనా తెలుగువాడే కదా, వాడు పైకి వచ్చేళ్ళే సంతోషిద్దాం అని తెలుగు వాళ్ళు అనుకోరు, అది వాళ్ళ స్వభావం. మనవాడైనా మనవాడు కాకపోయినా తెలుగువాడు సక్సెస్ కొడితే తోటి తెలుగువాడు సంతోషించాలనే కనీస ఇంగితం మన వాళ్ళకు ఉండదు. కాబట్టి అదే తెలుగువాడి లక్షణం. కాబట్టి ఈ ఓటమి గెలుపుల పోటీని, పోరాటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనము తెలుగువాళ్ళమే కదా. ఆల్రెడీ ఈ గోల నుంచి తప్పించుకోవడానికే డిసెంబర్కి వాయిదా వేశారు సినిమాని, అల్లు అరవింద్ తెలివిగా అన్నారు. పైగా ఆ టైంకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో నానా హంగామా మధ్య ఒక అద్భుతమైన రీతిలో ట్రైలర్ విషయానికి వస్తే, ఎవడ్రా వాడు, డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు అనే జగపతి బాబు గారి డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఎవడ్రా వాడు, డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. డబ్బంటే లెక్కలేదు అన్న, అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవాడ అలవాటు. సరే, మొత్తం మీద నీలో తెలియని బాధ ఏదో ఉందని మొదట్లో ఒక డైలాగ్ కూడా ఉంది. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ వాడిని అలా పీడిస్తూనే ఉందన్నమాట ఆ క్యారెక్టర్ని. సో మొత్తానికి పుష్ప 1లో ఎలిమెంట్స్నే కాస్త ఎన్హాన్స్డ్ రూపంలో చూపిస్తున్నాడు అనిపిస్తుంది. నీలో తెలియని బాధ ఏదో ఉంది. సూర్య అంటే బ్రాండ్ అన్నది మళ్ళీ ఇక్కడ పుష్ప అంటే బ్రాండ్ అని ఏమన్నా పెట్టాడా, ఆ బిజినెస్ మ్యాన్ డైలాగ్ అని అనిపించింది. అఫ్ కోర్స్ సూర్య బ్రాండ్ నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. పుష్ప అంటే బ్రాండ్, మనవాడి బ్రాండ్ ఆ వీపు మీద కొట్టుకోవడం కాబట్టి ఇది పుష్ప బ్రాండ్ అని అనుకోవచ్చు. లేకిన్ సౌండ్ బోత్ బడా. ఇకపోతే తగ్గేది లే అనడానికి గెడ్డం కింద చేయి పెట్టడం అనేసి ఆ శ్రీవల్లి చేత కాలే పెట్టించుకున్నాడు. సరే, మరి బాహుబలి లాంటి సినిమాలోనే అంతటి బాహుబలిని ఆ దేవసేన వీపు మీద తన్ని వీపు మీద నడిచెళ్తుంది. మరి అలాగే ఇక్కడ కూడా ఎంతవారులైనా కాంతదాసులు అన్నట్టుగా మరి పెళ్ళం మాట వింటే ఏమవుతుందో చూడండి అని ఒక డైలాగ్ కూడా పెట్టాడు. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా, ప్రపంచకాల సూపర్ స్టార్. మొత్తం మీద ఎంతవారులైనా కాంతదాసులు అన్నట్టు పెద్దలు ఏదైతే వద్దంటారో ఆ కాంతా కనకాలే ఈ సినిమా కథకి పెట్టుబడి. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడే హీరో అన్నదే సినిమాలో ఎలివేట్ అవుతోంది. అలాగే డబ్బు కోసం సినిమాలో ఇప్పుడు ఏది తీసినా కూడా సెన్సార్ వాళ్ళు అభ్యంతరం పెట్టట్లేదు, జనం కూడా అదే ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్య భాస్కర్ ద రాస్కెల్లా ఏంటది, భాస్కర్ ఆ లక్కీ భాస్కర్ అనే మూవీ, అందులో కూడా ఇలాగే నేరాలు ప్రోత్సహించేలాగే చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా, ప్రపంచకాల సూపర్ స్టార్. ఇక హీరో గారి కష్టాల మాటకు వస్తే, పుష్ప 1లో మనవాడిని భూమిలో కప్పెట్టారు, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాడు. ఇందులోనేమో గొడ్డలతో సహా నీళ్లలోకి తోసారు. సో పుష్ప 1 పాయింట్స్నే కాస్త అటు ఇటు తిప్పి ఎన్హాన్స్ చేసి, కాకపోతే ఇంట్రెస్టింగ్గా గ్రాండ్గా తీసాడని అనిపిస్తోంది. అయితే ట్రైలర్లో దాచిన విషయం ఏంటి అంటే, ఫహద్ ఫాజిల్తో మనవాడికి ఉండే ఆ క్లాష్లు కొంతవరకు దాచాడు అని అనిపిస్తోంది. ఇకపోతే చివరి డైలాగ్, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నది అనుకోకుండా పెద్ద హిట్ అయిపోయింది. దాన్నే కాస్త మార్చి పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అని ఇంకాస్త ఎలివేట్ చేశాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఇక పాత డైలాగ్ వదులుకోవడం ఎందుకు లేని సెంటిమెంట్ అనుకున్నారో ఏమో, చివరిలో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని ఇంకొక పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.